నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఫస్ట్‌గా మీ గురించి అలాగే మీ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ గురించి చెప్తారా మాకు? నేను బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశాము జేఐటీ హైదరాబాద్ నుంచి. ఎంఈ హానర్స్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ రూర్కీ. దెన్ పిహెచ్డి ఇంగ్లాండ్లో చేశాను, యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్హామ్. దెన్ 2 డాక్టరేట్ చేశాను, ఒకటి కెనడాలో, ఇంకోటి మళ్ళీ బర్మింగ్హామ్ యూనివర్సిటీ యూకేలో చేశాను. జేఎన్టీలో పనిచేశాను 85 నుంచి 220 వరకు డిఫరెంట్ కెపాసిటీస్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, రిజిస్ట్రార్, హెడ్ ప్రిన్సిపల్ అన్ని పనిచేశాను. ఆఫ్టర్ రిటైర్మెంట్ ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాను వైస్ ఛాన్సలర్గా. ఇంతకు ముందు కూడా ఒకసారి ఒరిస్సాలో వైస్ ఛాన్సలర్గా పనిచేసి వచ్చాను. అసలు ఫస్ట్‌గా మనం ఆ పేరు గురించే మాట్లాడుకున్నట్లయితే అన్నమాచార్య యూనివర్సిటీ, అసలు అన్నమాచార్య అనే పేరు ఎందుకు పెట్టారు సార్? అన్నమాచార్య ఆయన సొంత ప్లేసు తాళ్ళపాక. ఇది తాళ్ళపాకలోనే ఉంది, అందువల్లనే అన్నమాచార్య యూనివర్సిటీ అని పెట్టారు. గంగిరెడ్డి గారు మేనేజ్మెంట్ పర్సన్ ఈజ్ ఏ ఓన్ ది నేటివ్ ఆఫ్ దిస్ ప్లేస్. అందువల్ల ఆయనకి అన్నమాచార్యతో పెట్టాలని అనుకున్నారు, అలాగే పెట్టారు. ఇక్కడే కాదు, వాడికి కడపలో, తిరుపతిలో, హైదరాబాద్లో కూడా ఉంది. అన్ని అన్నమాచార్య అనే పేరు పెట్టారు. సో ఇక్కడ విద్యా విధానం ఏ విధంగా ఉంది? స్టూడెంట్స్ ఒక్కరు కూడా మీకు బయట కనిపించరు, క్లాస్లో కూర్చుంటారు పద్ధతిగా. టీచర్లు కూడా అదేవిధంగా క్లాస్కి టైంకి వెళ్తుంటారు. కొత్త విధానాలు స్క్రీన్ మీద రాసే పద్ధతులు అవి, ఎందుకంటే కనిపించే పిల్లలకి చాలామంది కనిపించాలని అడ్వాన్స్ ఫెసిలిటీస్ అన్నీ అరేంజ్ చేసి ఉన్నాయి. ఆ విద్యా బోధనలో ఎలాంటి కొత్త రకం విద్యా బోధనని అందిస్తూ ఉంటారు స్టూడెంట్స్కి? లాస్ట్ ఇయర్ వరకు, లేటెస్ట్ వరకు జేఎన్టీయూ అనంతపూర్ వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు మేము సిలబస్ మేము రాసుకున్నాం ఆ యూనివర్సిటీ కాబట్టి. అన్నమాచార్య యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి లేదా స్టూడెంట్స్ని, వాళ్ళ పిల్లల్ని, విద్యార్థులు జాయిన్ చేయించాలి అని అంటే అసలు ఏంటి ఇక్కడ ప్రత్యేకత? ఎందుకు ఈ అన్నమాచార్య యూనివర్సిటీని మనం తీసుకోవాలంటారు? 2 విషయాలు ఉన్నాయి. ఇక్కడ స్టూడెంట్స్కి చదువు ప్రాధాన్యం ముఖ్యం. మిగిలినవి ఆటలు అవి కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ చదువు మీద చాలా ముఖ్యంగా ఉంటుంది. ఇంకోటి హాస్టల్స్ ఉన్నాయి. హాస్టల్లో ఫెసిలిటీస్ కూడా చాలా యూనివర్సిటీస్ కంటే చాలా పద్ధతిగా ఉన్నాయి. ఫుడ్ కానీ, ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఫ్యాకల్టీ ఇంక్లూడింగ్ నాకు భోజనం కావాలని నేను క్యాంటీన్ నుంచి, మన హాస్టల్ నుంచే తెప్పించుకుంటాను. ఓకే. సో దట్స్ షోస్ ది క్వాలిటీ ఆఫ్ ఫుడ్, వాళ్ళకి అకామిడేషన్, వాళ్ళకి ఏదున్నా వార్డను 3-4 అటాచ్డ్ ఉంటారు, చూస్తూ ఉంటారు వాళ్ళ బాధకాలు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దే కెన్ ఇంటరాక్ట్ విత్ ది పీపుల్. అందువల్ల పేరెంట్స్కి అదొక నమ్మకం అన్నమాట. రూరల్ ప్రాంత పిల్లలు కనుక వచ్చినట్లయితే కనుక వాళ్ళకి ఇంగ్లీష్ మీద అంతగా పట్టు ఉండదు. సో వాళ్ళకి సంబంధించి ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉంటుంది? అండ్ వాళ్ళకు కూడా చాలా ఆశలు ఉంటాయి, అమెరికాలో వెళ్ళి చదువుకోవాలి, చాలా విదేశాల్లో వెళ్ళి చదువుకోవాలని. సో వాళ్ళ ఆశల్ని, ఆశయాల్ని ఏ విధంగా నెరవేరుస్తారు? ఒకటి ఫస్ట్, నేను ఎక్కడెక్కడ చదువుకున్న వేరే, నేను 12వ తరగతి వరకు తెలుగు మీడియం. ఓకే. నేను అన్ని దగ్గర మాట్లాడేది ఇంగ్లీష్లో మాట్లాడుతుంటాను, కానీ ఇక్కడికి వచ్చాక తెలుగులో మాట్లాడడం అలవాటు చేసుకున్నాను. ఎందుకంటే స్టూడెంట్స్కి నేను అటాచ్ కావడం ముఖ్యం, కానీ అలాగే వాళ్ళకి ఇంగ్లీష్ నేర్చుకోమని కూడా అదే భాషలో తెలుగులోనే చెప్తుంటాను. ఎందుకు అంటే ఇక్కడ రూరల్లో ఉండే వాళ్ళకి నా లెక్క ప్రకారం నాలెడ్జ్ కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే నేను అన్ని గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను, అందుకని నాలెడ్జ్ లెవెల్లో వాళ్ళకు ఉంటుంది. అది వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి మీరు కమ్యూనికేట్ చేయండి అని చెప్పాలి. కమ్యూనికేషన్ అంటే వీళ్ళు ఈరోజు రేపు మల్టీనేషనల్ కంపెనీ వెళ్తే వాళ్ళకి ఇంగ్లీషే కావాలి, ఎక్కడైనా ఇంగ్లీష్ కావాలి. అందువల్ల మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి. మీకు నాలెడ్జ్ ఉంది, కానీ దాన్ని ట్రాన్స్మిట్ చేయాల్సిన బాధ్యత ఉంది. మీరు చెప్పలేనప్పుడు మీ నాలెడ్జ్ ఉన్న లాభం ఉండదు కదా, అది చెప్తూ ఉంటాం. కాకపోతే వాళ్ళు కొంచెం ప్యాంపర్ చేయాల్సిన అవసరం ఉంది, అది మేము చేస్తాం. ఓకే. సో ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగుంటాయి అని చెప్పారు. సో చాలా దూర ప్రాంతాల నుంచి కూడా విద్యార్థులు ఇక్కడ వస్తూ ఉంటారు. వాళ్ళకి ఇక్కడ అంటే వాళ్ళ ఇంటిని, వాళ్ళ హోమ్ని విడిచి తల్లిదండ్రులను విడిచి ఉండాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో ఇంత దూరం వచ్చిన తర్వాత సో ఇక్కడ టీచర్స్తో వాళ్ళ బాండింగ్ కానివ్వండి, సో మొత్తం కూడా ఎడ్యుకేషన్కి సంబంధించి కానివ్వండి, హాస్టల్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఓవరాల్గా ఎలా ఉంటుంది? హాస్టల్ ఫెసిలిటీస్ అయితే వాళ్ళకి కావాల్సిన చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈవెన్ కొన్ని రూమ్స్ ఏసీ కూడా అరేంజ్ చేసి పెట్టారు, దట్ ఈజ్ ఒక ఆస్పెక్ట్. రెండోది, పిల్లలకి ప్రతి 15 నుంచి 20 మంది స్టూడెంట్స్కి ఒక మెంటర్ ఉంటారు, టీచర్. ఓకే. వాళ్ళకి ఇబ్బందులు ఉన్నా ఏదున్నా వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, చెప్పడానికి అంటే టీచర్సే ఉంటారు. వాళ్ళకి సబ్జెక్ట్ తీసుకునే టీచర్లే ఉంటారు.
కాకపోతే ఫస్ట్ ఇయర్లో కొంచెం తక్కువ మందికి ఒకరిని పెడతాం, ఎందుకంటే వాళ్ళకి ఆ ఫియర్ ఉంటుంది. అమ్మాయిలకేమో లేడీ టీచర్ని పెడతాం, అబ్బాయిలకి అంటే అది కూడా గ్రూపింగ్ చేసాం అలా కప్స్ చేయకుండా, సో దట్ దే ఫీల్ సమ్ ఎక్స్ప్రెషన్ వాళ్ళు దే కెన్ డూ దట్. ఓకే సార్. సో ఆ విధంగా దే ఫీల్ కంఫర్టబుల్. ఇంకోటి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఎవరినైనా అప్రోచ్ కావాల్సి అనేది ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు గంగిరెడ్డి గారు వచ్చిన్నారు, యూ విల్ వెల్కమ్ ది స్టూడెంట్స్. ఇన్ఫ్యాక్ట్ నేను ఇక్కడ బోర్డు పెట్టలేదు కానీ జేఎన్టీలో పెట్టేవాడిని, ఇఫ్ స్టూడెంట్స్ మోస్ట్ వెల్కమ్ అని. ఫ్యాకల్టీ నీడ్ అపాయింట్మెంట్ బట్ నాట్ స్టూడెంట్స్. ఇన్ అవర్ కేస్ దే కెన్ జస్ట్ వాక్ ఇన్. నైస్ సార్. వైస్ ఛాన్సలర్గా అన్నమాచార్య యూనివర్సిటీకి సంబంధించి మీరు కూడా మీ వంతు ఎంతో కృషి చేస్తున్నారు. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.